Hello, welcome back to our channel BTech Walla. So in the last section, we mainly discuss about optimal page replacement. So in this section, we're going to discuss least recently used page replacement algorithm. సో ఈ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం అంటే ఏంటిది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మెయిన్గా ఏం లేదు, ఈ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం అనేది సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, ఏదైతే రీసెంట్లీ యూజ్డ్ కదండి, లీస్ట్ అంటే రీసెంట్లీ యూజ్ చేసిన దాంట్లో లీస్ట్ అన్నమాట. దాన్ని తీసేసి మనం కొత్త పేజ్ అనేది పెడుతుంది. సో మీకు అర్థం కావాలంటే చెప్తా వినండి. ఫస్ట్ ఒక 8 అనే పేజ్ వాడినాం, నెక్స్ట్ 6 వాడినాం, తర్వాత 5, 4 వాడినాం. ఓకేనా? ఇప్పుడు నేను 3ని తీసాను అనుకుంటా. సో లీస్ట్ రీసెంట్లీ యూజ్ ఏంటిది? ఫస్ట్ 8. మీకు అర్థమవుతుందా? సో ఏదైతే ఫస్ట్ యూజ్ చేసాం అంటే ఫస్ట్ అని కదండి, రీసెంట్లీలో లీస్ట్ అన్నమాట. అర్థమైందా? అంటే ఇంతకుముందు వాడిన దాంట్లో తక్కువ యూజ్ చేసింది, దాన్ని మనం లీస్ట్ రీసెంట్లీ యూజ్ అంటాం. సో ఇది సిమిలర్ టు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మనం ఫస్ట్ తీసేస్తాం. ఇందులో ఏదైతే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఇంతకుముందు వాడింది, ఇంతకుముందు వాడిన దాంట్లో ఫస్ట్ వాడింది. అర్థమవుతుంది? అదే దాన్ని అల్టిమేట్లీ అది ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంటే అవుతుంది. సో దీనికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ కొంచెం రిలేషన్ ఉంటుంది. మీకు అర్థమైందా? సో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏం లేదు, సో మనం ఇంతకుముందు వాడిన దాంట్లో కొంచెం తక్కువ వాడింది, ఐ మీన్ లీస్ట్గా వాడింది. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పాను అనుకుంటా. సో ఇంకా అర్థం కాకుంటే ఈ ఎగ్జాంపుల్ సో ఏంటి ఇంకొంచెం అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, సేమ్ స్ట్రింగ్. సో 701203042303. ఓకేనా? అండ్ 23 ఇక్కడ కూడా ఫోర్ ఫ్రేమ్స్, ఒక 4 పేజ్ ఫ్రేమ్స్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని ఆల్గోరిథం చేసినట్టే మనం బాక్స్ దొరుకున్నాం. సో ఫస్ట్ ఇట్లా పేజ్ ఫ్రేమ్స్ రాసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ 4 ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఇక్కడ 7 అనేది ఫస్ట్ చేసాం ఆల్రెడీ. సో అంతకుముందు ఎంటీ కాబట్టి ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ ఆర్డర్ చూసుకోవాలండి. సో నెక్స్ట్ 0 ఇందులో ఉందా లేదు కాబట్టి ఆటోమేటిక్గా మిస్ అయింది, ఇక్కడ ప్లే చేస్తాం. నెక్స్ట్ 1 ఉందా లేదు కదా, సో మిస్ అయిపోయింది, ప్లే చేస్తాం. నెక్స్ట్ 2 అండి, 2 ఉందా లేదు, సో ఇక్కడ ప్లే చేస్తాం, లేదు కాబట్టి ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది 0, మరి 0 ఉందా అంటే ఎస్ ఉంది, సో ఉంది కాబట్టి ఏమైంది, హిట్ అయింది. నెక్స్ట్ 3 అంటే ఇక్కడ నెక్స్ట్ అని ఈ పైన నెంబర్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇక్కడ మనం ఆర్డర్ తీసుకుంటాం. 7, 0, 1, 2, 0. 0 తర్వాత నెక్స్ట్ 3గా తీసుకోవాల్సింది. మరి 3 ఉందా అంటే లేదు, లేదు కాబట్టి ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. మరి ఏ పేజ్ రిప్లేస్ చేయాలంటే ఇక్కడ. సో ఇవన్నీ ఏంటి, 3 ఉంది కదా, దీని ముందునే చూడండి, ఇది రీసెంట్లీ యూజ్డ్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి ఈ రైట్ టు లెఫ్ట్ పోతే ఇవన్నీ రీసెంట్లీ యూజ్డ్. సో ఇన్ ద లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏమైంది, 7 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ 3 కన్నా ముందు మనం యూజ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్ అంటే రీసెంట్లీ యూజ్డ్లో ఫస్ట్ ఏం యూజ్ చేసాం. అర్థమైందా? లేకుంటే మనం ఇంకెట్లా చెప్పుకోవచ్చు, రీసెంట్లీ యూజ్ చేసిన దాంట్లో లీస్ట్గా ఏది యూజ్ చేసాం అంటే లాస్ట్లో ఏది ఉంది. రీసెంట్లీ యూజ్ చేసిన దాంట్లో లాస్ట్లో ఏముంది. సో రీసెంట్లీగా ఇవి మనం యూజ్ చేసాం, వీటిలో లాస్ట్లో ఏముంది, 7 ఉంది. అర్థమైంది? అల్టిమేట్గా ఇది ఏమవుతుంది, 7 ఫస్ట్ ఇన్సర్ట్ చేసినాం, సో ఫస్ట్ అవుట్ పోతుంది. సో లీస్ట్ రీసెంట్లీ కొంచెం వాటిది ఫీఫోకి లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ కొంచెం, ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్కి లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ కొంచెం కనెక్షన్ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 7 తీసేసి 7+3 పెడతాం. నెక్స్ట్ 0 అండి, 0 ఇక్కడికి వచ్చింది. సో 0 ఉందా, ఎస్ ఉంది కాబట్టి హిట్ అవుతుంది. నెక్స్ట్ 4 లేదుందా, లేదు, ఆటోమేటిక్గా మిస్ అయిపోతుంది. మరి ఏ ప్లేస్లో పెట్టాలనేది ఆలోచన. ఇక్కడ చూడండి లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో ఈ 4 చూసుకోవాలి మనం, అన్నిట్లో చూడడం అవసరం లేదు. సో ఫస్ట్ చూడండి 2 ఎక్కడ వాడాం, అర్థమవుతుందా? 2 అనేది ఎక్కడ వాడాం, సో ఇక్కడ వాడాం 2 అనేది. నెక్స్ట్ 1 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ 0 అని ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఉంది కదా. సో ఎందుకంటే 0 మనం 2 టైమ్స్ యూజ్ చేస్తాం, అండ్ 0 ఇక్కడ కూడా ఉంది. 3 అనేది ఇక్కడ ఉంది. సో ఇందులో ఏ పేజ్ అనేది మరి లాస్ట్కి ఉంది, ఐ మీన్ రైట్ టు లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏం లేదు, రైట్ టు లెఫ్ట్ పోతుంటే ఏదైతే దూరం ఉంటుందో రిపీటెడ్ కాకుండా లాస్ట్కి ఉంటుందో అది ఈజీగా ఇట్లా మీరు ఏది బండగుర్తు అంటారు కదా అట్లా పెట్టుకోండి. సో ఇందులో 2 ఇక్కడనే ఉంది, 0 ఇక్కడనే ఉంది. సో
జీరో రిపీట్ అయినప్పుడు మనం ఏదైతే రైట్ సైడ్ ఉందో దాన్ని ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ 3 అనేది కూడా ఇక్కడ ఉంది. సో 1 అనేది లాంగ్లో ఉంది. అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. లీస్ట్ రీసెంట్లీ అంటే ఇది రీసెంట్లలో యూజ్ చేసిన దాంట్లో లీస్ట్ అంటే తక్కువగా యూజ్ చేస్తా. సో ఇది లాస్ట్కి ఉంది. సో 1 ప్లేస్లో మనం రీప్లేస్ చేసి 4ని పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 2 అనేది ఉందా, ఎస్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది, హిట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఉందా, ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి ఏమైతుంది, హిట్ అవుతుంది. నెక్స్ట్ 0, ఎస్ 0 కూడా ఉంది కాబట్టి అది ఏమవుతుంది, హిట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇవన్నీ ఎక్కడ తీసుకుంటే మీకు తెలుసు కదా, ఈ స్ట్రింగ్ నుంచే వరుసగా తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ 3 ఉందా, ఎస్ ఉంది కాబట్టి హిట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఆల్సో దేర్, సో ఇట్స్ బికమ్ హిట్. నెక్స్ట్ 3, ఓకే 3 కూడా ఉంది కాబట్టి హిట్ అవుతుంది. సో లాస్ట్ ఫైనల్ అన్ని హిట్ అయిపోయినాయి. సో పేజ్ ఫాల్ట్ ఎంత ఉందో చూద్దామని ఇక్కడ. సో ఎంత ఉంది, 1 2 3 4 5 and 6. సో 6 ఉన్నాయి. సో టోటల్ పేజ్ ఫాల్ట్ వచ్చేసి ఎన్ని మనకు, 6. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది 6 పేజ్ ఫాల్ట్స్ కలిగి ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేవు కదా. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగేయండి, ఇట్టే ఆన్సర్ చెప్పేస్తాం. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి రొటీన్గా చెప్పే డైలాగ్ అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెక్షన్. సో మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుసుకుందాం. అంతవరకు బై బై.